ప్రజలు ఒక పార్టీకి పుస్తకట్టినట్టు ఉండరు. పుస్తకాన్ని అడుగుతారా? చూస్తూ అంటారు, వీడు మనోడేనా, మందోడా, వీడు మంచి చేస్తాడా, చెడు చేస్తుండా చూస్తూ అంటారు. ఎట్లయితే ప్రశ్న పత్రంలో మార్కులు వేస్తారో 10 మార్కుల ప్రశ్న 5 మార్కుల గట్నే ఉంటుంది ఇక్కడ. ఇవాళ 4 నెలల కాలమే, మళ్ళీ ఎక్కువ టైం కూడా కాలేదు, 4 నెలల కాలంలోనే జరిగిపోయింది. ఇవాళ మళ్ళీ అదే జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఒకటే అన్నారు, ఇళ్ళలో పోతుంటే, ఇగో మొన్న నీకు ఓటేసినాం, మళ్ళీ మీరు రావద్దు, మేము ఈసారి మోడీ గారికి ఓటేస్తాం, మోడీ గారికి ఓటేస్తాం. ఇప్పటిదాకా నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో అంటున్నారు, కరడు కట్టినటువంటి మా కామ్రేడ్ మిత్రులు సిపిఎం నాయకులు, అరే చెయ్యి అటైపోయిందా మోడీ గారికి ఓటేసినాడు. గటైపోతుంది. 10 ఏళ్ళ కాలంలో ఉన్న వైబ్రేషన్స్ నేను తాకినాయి, అది మర్చిపోకు. నువ్వు ఈ సమాజంలో ఉన్నావు. ఇవాళ మనం జడపార్థంగా ఉన్నాం. మనిషి ఎప్పుడు డైనమిక్గా ఉంటాడు, సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది తప్ప స్టాటిక్గా ఉండదు. ఏం ఫిలాసఫీ ఇవన్నీ అంటా ఉన్నా, నా 12 కోట్ల ఇళ్లలో పేదలకు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి. ఎంతమంది ప్రధానమంత్రులు వెళ్ళింది దేశాన్ని, ఎంతమంది ముఖ్యమంత్రులు ఏరిండ్రు? ఫిలాసఫీ చెప్పిన వాళ్ళు చేయలే, మోడీ గారు చేసిండు. 12 కోట్ల ఇళ్ళలో టాయిలెట్ కట్టిండు. సొంత ఇంటి కళ మీరు నెరవేర్చలే. సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లలో 4 కోట్ల ఇళ్ళు కట్టిండు. ఈ దేశం చదువురాని దేశం అంటారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా దేశంలో మోడీ గారు రాగానే జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిండు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పెడితే 3 ఏళ్లలోనే, అమెరికా 10 ఏళ్ళు పడితే 3 ఏళ్లలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసిన దేశం నా భారతదేశంలో. నువ్వు కూరగాయల కాడికి పో, బస్ ఎక్కు, నువ్వు చేపల మార్కెట్కి పో, నువ్వు చికెన్ కాడికి పో, నువ్వు జామకాయల కాడికి పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. అది మన భారత్ చూసి ఒక్కొక్కటి భయపడుతున్నాడు. అందుకని